వరల్డ్ డే అగెయిన్స్ట్ చైల్డ్ లేబర్. జూన్ 12 మనము వరల్డ్ డే అగెయిన్స్ట్ చైల్డ్ లేబర్ అనేది సెలబ్రేట్ చేసుకుంటాము. దీన్ని సెలబ్రేట్ చేస్తుంది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. సో అందుకే మనం ఒకసారి చైల్డ్ లేబర్ అంటే ఏంటి, మన కాన్స్టిట్యూషన్ కింద ఏమేమి ప్రావిజన్స్ అగెయిన్స్ట్ చైల్డ్ లేబర్ ఉన్నాయి, అసలు ఇండియాలో ఏమి లాస్ ఉన్నాయి అగెయిన్స్ట్ చైల్డ్ లేబర్, అండ్ ఈ ఆర్టికల్లో ఒక కేస్ స్టడీ ఇచ్చారండి ఒక విలేజ్ గురించి. ఆ విలేజ్ మన తెలంగాణలోనే ఉంది. ఆ కేస్ స్టడీని మనం మన మెయిన్స్ ఆన్సర్ లో బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఒకసారి అన్ని మనం స్టాటిక్ పార్ట్ కవర్ చేస్తూ ఈ పర్టికులర్ ఆర్టికల్ కింద ఇచ్చిన విలేజ్ గురించి కూడా ఒకసారి చూద్దాం. ఇది అండి ఈ రోజు వచ్చిన ఎడిటోరియల్ సెక్షన్ లో వచ్చిన ఆర్టికల్ ఇది. సో రాసింది ఫార్మర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ అంటే ఐఏఎస్ ఆఫీసర్ అండ్ ఈస్ కరెంట్లీ సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్ ఇన్ సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్. సో ఈయన తన ఎక్స్పీరియన్స్ బేస్డ్ మీద ఒక ఆర్టికల్ రాశారు కాబట్టి తను ఇచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ మనకి మన మెయిన్స్ లో బాగా ఉపయోగపడుతుంది. సో మనం అనుకున్నట్టే జూన్ 12 సెలబ్రేటెడ్ యాజ్ యువర్ వరల్డ్ డే అగెయిన్స్ట్ చైల్డ్ లేబర్. ఎవరు సెలబ్రేట్ చేస్తున్నారు అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. మనము ఎస్డిజి టార్గెట్ 8.7 కింద టు ఎలిమినేట్ చైల్డ్ లేబర్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ బై 2025 అనేది ఒక టార్గెట్ పెట్టుకున్నామండి. మరి ఈ ఇయరే మనం మొత్తం చైల్డ్ లేబర్ ని ఎలిమినేట్ చేసేయాలి, కానీ మనం అది చేయలేకపోయాము. ఎందుకు అంటే గ్లోబల్ గా 160 మిలియన్ చిల్డ్రన్ ఆర్ స్టిల్ బీయింగ్ యాజ్ చైల్డ్ లేబర్. అంటే బాల కార్మికులు ఇంకా మనకి 160 మిలియన్ పిల్లలు ఉన్నారు గ్లోబల్ లెవెల్లో. అంటే విచ్ ఇస్ ఆల్మోస్ట్ 1 అమాంగ్ 10 చిల్డ్రన్. అంటే 10 మంది పిల్లల్ని తీసుకుంటే ఒక పిల్లవాడైనా బాల కార్మికుడుగా ఉంటున్నాడు. సో దిస్ ఈస్ ద స్టాటిస్టిక్స్ విచ్ యూ కెన్ యూస్ ఫర్ యువర్ మెయిన్స్ ఆన్సర్.